आंध्र प्रदेश रायचोटी असेंबली हलके से तेलुगुदेशम पार्टी की जानिब से रेड्डप्पा रेड्डी गारी रमेश रेड्डी असेंबली टिकट के लिए दौड़ में शामिल हैं और रेड्डप्पा रेड्डी गारी रमेश रेड्डी ने मुनसिफ टीवी से बात करते हुए कहा कि उन्हें यकीन है कि असेंबली इंतखाबात में तेलुगुदेशम पार्टी रायचोटी से उन्हें टिकट देगी और इंतखाबात में अपनी कामयाबी के भी इन्होंने यकीन का इजहार किया क्योंकि अवाम की खिदमत ही उनका नस्बुल आइन है और वो हमेशा अवाम की खिदमत के लिए पेश पेश रहते हैं क्योंकि उनका खानदान एक ऐसा खानदान है जो पिछले 50 सालों से लोगों की खिदमत करता चला आ रहा है। గత కొన్ని ఏళ్ళ నుంచి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ టీడీపీతోనే ఉన్నారు, టీడీపీతోనే పోతున్నారు, టీడీపీ పార్టీ నుంచే పోటీ చేస్తున్నారు. ఎక్స్ ఎమ్మెల్యే గారు రమేష్ రెడ్డి గారు ఇప్పుడు మాతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ప్రజలు ఇప్పటికే బాగా నిరాశ చెందినారు. 100% వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సార్, గత కొన్ని ఏళ్ళుగా మీరు టీడీపీ నుంచే రైచోటి కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి మీకు రైచోటికి పోటీకి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్కి దాదాపు 4 పేర్లు వినిపిస్తున్నాయి. దానిపైన మీరేమంటారు? ఎవరెన్ని చెప్పినా గత 10 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా ఈ కరోనా తర్వాత ఈ 3 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకుపోయిన వ్యక్తిని నేను. ఇన్ఛార్జిగా ఉన్నాను. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. మరి అధినాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలా. నాకు కూడా మీకు వచ్చిన అనుమానమే ఉంది, కానీ బట్ ఇవన్నీ పెద్ద సమస్యలుగా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. 4-5 చోట్ల విన్నాము. మీరు ఈసారి టికెట్ రాలేకపోతే కాంగ్రెస్ వైపు పోతారని ఒక టాక్ ఉంది. దానిపైన మీరేమంటారు? ప్రస్తుతం ప్రశ్నకు అది ఉత్పన్నం కాదు. ఎందుకంటే నాకు ఇవ్వనప్పుడు నేను ఆలోచన చేయాలా. చేసేటప్పటికి మా కార్యకర్తల అభిప్రాయం మేరకు, మా లీడర్ల అభిప్రాయం మేరకు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. నాకు ఈ ప్రాంతంతో ఉన్న బంధం అది. ఆ బంధాన్ని ఎవరు నా నుంచి దూరం చేయలేరని నేను భావిస్తాను. ఒక రకంగా చూసుకుంటే దాదాపు మీ కుటుంబం నుంచే కడప నుంచి వాసు గారు ఎంపీ అడుగుతున్నారు, ఒక పక్క మాధవ్ గారు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. మళ్ళా మీరు రైచూడి టికెట్ అంటే ఒకే పార్టీ నుంచి 3 టికెట్ అంటే జనాల్లో ఒక రకమైన ఒకే పార్టీ నుంచి 3 అని కూడా ఆ సమాధానాలు కూడా వస్తున్నాయి. మరి దానిపైన మీరు ప్రజల్లో నిలబడి పోరాటం చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే శక్తి ఉంది కాబట్టి అడుగుతున్నాం. అధినాయకత్వం అవన్నీ పరిశీలిస్తుంది, నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు దాదాపు రైచోటి కాన్స్టిట్యున్సీలో మైనార్టీస్ ఓట్స్ ఒప్పుకున్నారు. ఈసారి పార్టీ బీజేపీతో పొత్తు అయిన తర్వాత మైనార్టీ ఓట్స్ మీకు ఏమైనా పక్క ఎఫెక్ట్స్ అయ్యే అవకాశాలు? నేను స్వతహాగా సెక్యులర్ విధానాలను అనుసరించే వ్యక్తిని. నేను మైనారిటీలు ఇంకొకరు అనేది కాదు. ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ న్యాయం జరిపించాలని ఆలోచన చేసే వ్యక్తినే. నాకు బీజేపీ భావజాలంతో ఎలాంటి సంబంధం ఉండదు. నాకు ఊరు ముఖ్యం, ఊరిలో ఉన్న ప్రజలు ముఖ్యం. రైచోటి జిల్లా అయిన తర్వాత దాదాపు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, కొంతమంది ఫార్గా ఉన్నారు. వ్యతిరేకలు వస్తూనే ఉంటాయి. దానిపైన మీరే? అభివృద్ధి నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది బాధపడుతూ ఉండొచ్చు. అయినా కూడా ఒక జిల్లా అయింది కాబట్టి మనం హర్షించాలా. హెడ్ క్వార్టర్స్ కాబట్టి మనం దాని అభివృద్ధి ఎంత చేసుకుంటే అంతమంది ఎక్కువ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చుకున్నా, ఇంకా పెద్ద ఏదైనా ఫ్యాక్టరీలు ఇట్లాంటివి ఏమైనా తీసుకొచ్చి రాగలుగుకునే మంచిదే కదా. కాబట్టి మనకి ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది. ఒక 40-50 కిలోమీటర్లలో ఎయిర్పోర్ట్ ఉంది. చాలా మంచిదే, ఏం ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఎవరో కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ మేమంతా దానిపైన సంతోషంగా ఉన్నాం. జిల్లా వచ్చిన దానికి హర్షం వ్యక్తం చేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా మనకు రైచోటి జిల్లా అయిన అన్నమయ్య జిల్లా డిక్లేర్ అయింది, రైచోటి హెడ్ క్వార్టర్ అయింది. ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో వచ్చే అవకాశాలు దాదాపు కనిపిస్తున్నాయి. దాని తర్వాత మీరు ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేసి గెలిచిన తర్వాత డెవలప్మెంట్ ఏ రకంగా తీసుకొని పోతారు సార్? ఈ ప్రాంతమే బాగా వర్షాభావ ప్రాంతం. 6 మండలాల్లో కూడా ఈరోజు చాలా నీటి సమస్య ఉంది. తాగునీటి సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది. ఈ రెండింటిని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలా. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇక్కడ పెడితే కొంత అంతో ఇంతో ఉపాధి కల్పించడానికి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను వినియోగించి ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రమోట్ చేయాలా. ఏదైనా ఇంకొక రకంగా ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చే వాళ్ళు ఉంటే దానికోసం పూర్తి స్థాయిలో సహకరిస్తాము. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తే ఇంకా ఎక్కువగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, దీన్ని ఎక్కడిదక్కడ వదిలిపెట్టేసినారు. కృష్ణా జలాలు, దాన్ని ఎక్కడిదక్కడ వదిలిపెట్టేసినారు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే జగన్మోహన్ రెడ్డి 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు శాంక్షన్ చేసినామని చెప్తే ఈరోజు 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టే స్థాయిలో వీళ్ళు లేరు. ఇది ఎంతవరకు దీన్ని మనం సమర్థిస్తాము ఈ ప్రభుత్వమును? శిలాఫలకాలు వేసుకుంటే చాలా సులభం. 3,000 కోట్లకు కావాలంటే 30,000 కోట్లకు వేసుకోవచ్చు.
పేరు ఖర్చు పెట్టిండేది ఎంతవరకు తీసుకొచ్చినావు ఇవి? ఓ 200-300 కోట్లు కూడా ఖర్చు అయ్యే పరిస్థితి అన్నిటిపైన కూడా లేదు. ఏమి కూడా ప్రజలకు అందలేదు, ఆ ఫ్రూట్స్ అందలేదు ప్రజలకు ఫ్రూట్స్ అందనప్పుడు ఈ పథకాలు శాంక్షన్ చేసి ఏం లాభం? కాలయాపన తప్పనిచ్చి అంతకు తప్పనిచ్చి ఏం లేదు కదా దీంట్లో. అది నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. కృష్ణా జలాలు వాళ్ళు తీసుకురాలేరు, మేము తెచ్చే ప్రయత్నం 100% చేస్తాం. ఇప్పుడు 2024 కూడా జనాలు మీ వైపు దాదాపు ఒక బాగా కష్టపడే నాయకుడు అని సింపతిగా ఒక రిలేషన్గా మీ వైపు పూతున్నారు. ఈ పర్సెంటేజ్ ఎంత పెరిగి ఉండొచ్చు సార్? ఇది నాకు తెలిసి మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఒక 15,000 పైచిలుకు ఓట్లతో గెలిచే అవకాశం ఉంది. మీ హయాంలో, ప్రభుత్వం హయాంలో దాదాపు రాయచోటిలో మైనారిటీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ కట్టినారు సార్. అది ఇంతవరకు ఓపెన్ కాలేదు, దానికి కారణం ఏంటి? ఇది ప్రభుత్వం చేయలేని పని, అది చేయడం లేదా ప్రభుత్వం. అవన్నీ ఇప్పుడు దేనికో వాడుకుంటాండారు, కలెక్టరేట్లకో ఆఫీసులకో ఈ ఆఫీసులకో వాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అది బాధాకరం. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వేరే పర్పస్ కోసం వాడుకోకూడదని హైకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ ఉల్లంఘిస్తున్నారు అవన్నీ. ఏ స్కూల్ ఆవరణంలో కూడా మిగతా ఆఫీసులు కట్టకూడదు అని క్లియర్ డైరెక్షన్ ఉంది హైకోర్టులో. అయినా కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించేవాడు ఎవడు లేడు, ప్రశ్నించినా పట్టించుకునేవాడు లేడు. కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చేట్టు చెల్లుతూ ఉంది. భవిష్యత్తులో వాటి కోసం సపరేట్గా వేరే చోట బిల్డింగులు కట్టైనా సరే ఇవి ప్రొటెక్ట్ చేసి ఈ హాస్టల్స్ ఈ స్కూల్స్ రన్ అయ్యేటట్లు చేస్తాం. ये थे रमेश रेड्डी साहब जो है एक्स एमएलए भी हैं और ख़ासतौर से इनका एक सियासी ख़ानदान है और तकरीबन इनके वालिद साहब भी एक्स मिनिस्टर है और तकरीबन इन्होंने अवामी खिदमत और समाजी खिदमत में अपनी ज़िंदगी लगा दी और ख़ासतौर से रायचोटी हल्के से इन्होंने 2 बार एमएलए की हैसियत से पोटी की और इसके बाद इन्हें शिकस्त हुई. इस बार भरपूर कोशिश लगाकर, जबकि मुस्लिम वोट्स इनके साइड रुजू हैं और ख़ासतौर से जहाँ तक हो सके इनके दौर में एक ज़मीन जो मुसलमानों का बहुत बड़ा अहम मसला था, जो जामिया मस्जिद की ज़मीन मानी जाती है, वहाँ इन्होंने मुकम्मल कोशिश करते हुए जो माजी की जो हुकूमत थी, जो तेलुगुदेशम हुकूमत, उसने वहाँ सीएम चंद्रबाबू साहब से वाकिफ़ कराते हुए तकरीबन उस ज़मीन के मसले को हल करने के लिए मुकम्मल कोशिश की. इसी साथ ही वहाँ पे रेसिडेंशियल स्कूल्स और कॉलेजेस जो मुस्लिम तलबा के लिए ज़रूरत था उस पर उन्होंने मुकम्मल काम किया और इसके बाद जो रायचोटी को अनामया ज़िले का दर्जा देने जाने के बाद वहाँ पर तरक्की पर इन्होंने अपनी खुशी का इजहार किया और ख़ास तौर से इनके 2024 में इन्होंने कामयाब होने के बाद, इनकी हुकूमत आने के बाद वहाँ पे एम्प्लॉयमेंट और ख़ास तौर से वहाँ पे एजुकेशन और इसके साथ वहाँ पे जो भी सहूलत है वो मुकम्मल करने के लिए इन्होंने अहद किया. कैमरामैन के साथ सरदार मुंशी टीवी, रायचोटी.